హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ బ్రౌన్ రైస్ దోశ. ఇంట్లోనే ఈజీగా ఈ బ్రౌన్ రైస్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బ్రౌన్ రైస్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే తీసుకుంటామో మిగిలిన వాటిని కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇలా 2 కప్పులు వేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వరకు రేషన్ రైస్ని కానీ లేదా నార్మల్ రైస్ని కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అదేవిధంగా 1 కప్పు వరకు మినపప్పుని తీసుకోవాలి. ఇలా 2 కప్పుల బ్రౌన్ రైస్కి 1 కప్పు రేషన్ రైసు, 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. అదేవిధంగా అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 to 3 స్పూన్స్ వరకు దొడ్డటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర సాబుదానా ఉంటే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా మురికంతా పోయేలాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పప్పు బియ్యం మునిగేలాగా వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. వింటర్ సీజన్ కాబట్టి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అదే సమ్మర్ సీజన్ అయితే 4 అవర్స్ అయితే సరిపోతుంది. ఇలా 6 అవర్స్ తర్వాత చూసారు కదా, పప్పు అనేది బాగా నానిపోయింది కదా. ఇలా నానిన తర్వాత ఇందులోని వాటర్నంతా తీసివేసేయాలి. ఇలా వాటర్ తీసివేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పప్పును కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఇలా బౌల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇలాగే ఓవర్ నైట్ బయట పెట్టుకొని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కావాల్సిన పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఇలా మనకు కావాల్సిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మనం వేసుకునే ముందు రోజు నైట్ బయట తీసి పెట్టుకుని సరిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. కొందరు పుల్లగా తినడం ఇష్టపడరు కాబట్టి అలా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొంచెం పిండిని తీసాను కదా నైటు, అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ విధంగా పొంగిపోయింది. చూసారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా పొంగితే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ని కానీ లేదా మీరు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యిని వేసుకొని ఇలా ఆనియన్తో రుద్దుకోవాలి. మనం ఎంతైతే వేస్తామో అంతవరకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని వేడి ప్యాన్ పైన ఈ పిండిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సైడ్లకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మంచిగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన దోశల్ని కూడా ఇదే విధంగా 2 వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం పల్లి చట్నీతో కానీ లేదా టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోయింది. ఈ బ్రౌన్ రైస్ దోశ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.